మహిళలు స్వశక్తితో ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకు కూటమి ప్రభుత్వం మహిళా అభ్యుదయ పథకాలకు కార్యరూపమిస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తుని పట్టణంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ యనమల దివ్య, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, యనమల రాజేష్, చైర్పర్సన్ నార్ల భువన సుందరిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలని, ఇందుకోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం మహిళా అభ్యుదయ పథకాలకు రూపకల్పన చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుర్ల లోవరాజు, మూతుకూరి వెంకటేష్, మాజీ చైర్మన్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, వైస్ చైర్మన్లు కుచ్చర్లపాటి రూపాదేవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ రోజున బీసీ కార్పొరేషన్ ద్వారా టైలర్ ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ నుంచి మొదలు రాష్ట్రం అంతా కూడా ఇవాళ నుంచి మొదలు పెట్టాం. ఉచిత ఆడవాళ్ళకి మాత్రమే, ఆడవాళ్లకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది 3 నెలలు ఉచితంగా ఫ్రీ ట్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ కోర్స్ ఇది. ప్రతి ఒక్క ఆడవాళ్ళు వచ్చి నేర్చుకోవాలి. ఇదంతా కూడా మన తుని నియోజకవర్గం వచ్చేసరికి ఇక్కడ ఈ శిక్షణా కేంద్రంలో దాదాపు 25 మిషన్స్ ఉన్నాయి. ఇప్పటికే 120 మంది మహిళలు ఆల్రెడీ రిజిస్టర్ చేస్తున్నారు. ఇవాళ నుంచి వాళ్ళకి శిక్షణ ప్రారంభిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఇది వాళ్ళకు ఒక స్కిల్గా తోడ్పడుతుందని ఆశిస్తున్నాము. అలాగే మన కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి, మహిళా అభ్యున్నతికి, మహిళా ఎంపవర్మెంట్కి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ప్రోత్సహించడానికి ఇది మనకు ఒక లైవ్ ఎగ్జాంపుల్. వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం మేము ఎప్పుడు తోడ్పడుతూనే ఉంటాము కూటమి ప్రభుత్వం. అలాగే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు, ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 1000 మంది ఫీమేల్ ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా. సో ఆ టాస్క్ నెరవేర్చడానికి ఇది కూడా ఒకటి దోహదపడుతుంది మాకు. మహిళలందరూ కూడా వచ్చి శిక్షణ పొందాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం. ఇవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా ఆడవాళ్ళని ఎప్పుడూ ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం. ఇలా కల్పించడం చాలా హ్యాపీగా ఉందండి.